హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు వ్యోమ అకాడమీ. ఈ వీడియోలో మనం కొన్ని రీసెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూసినట్టయితే మనము కన్జ్యూమర్స్ అంటే వినియోగదారులు ఉంటారు. వాళ్ళకు ఏదైనా వస్తువులు కొన్నా, డైరెక్ట్గా షాప్లో కొన్నా, లేకపోతే ఆన్లైన్లో కామర్స్ ద్వారా కొన్నప్పుడు వాటికి ఎలాంటి కల్తీ ఉన్నా, డ్యామేజ్ ఉన్నా వీటన్నిటి గురించి రక్షణ కల్పించడం కొరకు సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా కొన్ని గైడ్లైన్స్ అనేవి రిలీజ్ చేసింది. ఆ గైడ్లైన్స్ ముఖ్యంగా కామర్స్ గైడ్లైన్స్ అనేవి ఉన్నాయి. కామర్స్ గైడ్లైన్స్ అంటే ముఖ్యంగా ఆన్లైన్లో జరిగే ట్రేడ్ గురించి కన్జ్యూమర్స్కి ప్రొటెక్షన్ ఉండేలాగా గైడ్లైన్స్ అనేవి రిలీజ్ చేశారు. అంటే ఆల్రెడీ అంతకు ముందున్న చట్టం ఏది అంటే వినియోగదారుల రక్షణ చట్టం, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ఉంది. తర్వాత లాస్ట్ ఇయర్ మళ్ళీ దానిలో కొన్ని మార్పులు చేస్తూ కొత్త చట్టం వచ్చింది. తర్వాత ఇప్పుడు గైడ్లైన్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. ముఖ్యంగా దేని కొరకు అంటే కామర్స్. ఇప్పుడు మనకు ఎక్కువగా కామర్స్లోనే ఎక్కువ మంది కొంటున్నారు కాబట్టి, ఆన్లైన్లోనే ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి, షాప్స్ అన్నీ లేకపోవడం వల్ల కూడా వీటిలో గైడ్లైన్స్ అనేవి అంటే వీళ్ళకి ఎంతవరకు మనం ప్రొటెక్షన్ ఇస్తున్నాము, ఈజీగా కొంటున్నారు, వాటిలో కల్తీ ఉండొచ్చు, పిచ్చి పిచ్చిగా ఉండొచ్చు వస్తువులన్నీ. సో వాటన్నిటిని కంట్రోల్ చేయడం కొరకు కొన్ని గైడ్లైన్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. దీని ప్రకారం ముఖ్యంగా కల్తీ చేసిన వస్తువులు ఏమైనా ఉంటే వాటిపైన, ఆ సంస్థల పైన అలాంటి వస్తువులు అమ్ముతుంటే వాళ్ళపైన సివియర్గా యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. అండ్ వీటిలో ఈ వస్తువులు ఎక్కడ తయారు చేశారు, ఏ దేశంలో తయారు చేశారు, ఇండియాలో తయారు చేశారా, అమ్మే కామర్స్ సంస్థలు, ఆ వెబ్సైట్స్ ఉంటాయి కదా, వాళ్ళు అమ్మే వస్తువులు ఇండియాలో తయారు చేసినా లేకపోతే వేరే కంట్రీ నుంచి తయారు చేస్తే ఇక్కడ తీసుకొని అనేది వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎవరైనా కంప్లైంట్ చేశారనుకోండి, వస్తువులు కొన్నారు ఏదైనా, ఆ కొన్న దానిపైన కంప్లైంట్ చేస్తే 48 hours లోపు వాళ్ళు ఒక ధృవీకరణ పత్రం లాంటివి ఇచ్చి ఎన్ని రోజుల్లో రిజాల్వ్ చేయాలంటే 1 month లోపు ఆ సంబంధించిన కంప్లైంట్ని వాళ్ళు రిజాల్వ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ ముఖ్యంగా కొన్ని ఇప్పుడు మన చట్టం ప్రకారం, లాస్ట్ ఇయర్ చట్టం ప్రకారం అనుకోండి, అప్డేట్గా అంటే దాంట్లో డిస్ట్రిక్ట్లో కూడా అండ్ స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో కొన్ని కమిషన్స్ ఉంటాయి. ఈ కన్జ్యూమర్ కమిషన్స్ ఉంటాయి అన్నమాట, వాళ్ళు కంప్లైంట్ తీసుకోవడం కొరకు. కమిషన్స్ అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ, స్టేట్ లెవెల్లో కానీ, నేషనల్ లెవెల్లో ఉండే కమిషన్స్ అనేవి ఎందుకోసం అంటే డిస్ప్యూట్స్ అనేది రిజాల్వ్ చేయడం కొరకు ఉంటుంది. కాబట్టి వీటిని ఆ కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఎప్పుడైనా ఆర్డర్స్ చేస్తుంది అనమాట. మా కంప్లైంట్ వచ్చింది, మేము ఆర్డర్ ఇష్యూ చేస్తున్నామని చెప్పి 3 సంస్థల్లో అంటే 3 లెవెల్లో ఎవరైనా ఆర్డర్స్ జారీ చేస్తే వాటిని వెంటనే అమలు చేయాలి. లేకపోతే అమలు చేయకపోతే కనీసం 1 month నుండి వాళ్ళకు 3 years వరకు జైలు శిక్ష ఉంటుంది, ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. అండ్ 25,000 నుండి 1 lakh వరకు కూడా పెనాల్టీ వేసే అవకాశం ఉంటుంది. అంటే ఎప్పుడైతే జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉండే సంస్థలు ఆర్డర్స్ ఇష్యూ చేసినప్పుడు ఏదైనా ఇంప్లిమెంట్ చేయకపోతే పనిష్మెంట్ అనేది ఉంటుందన్నమాట. ఇంకా ఇందాక చెప్పినట్టు ఏ దేశం తయారు చేశారు ఆ వస్తువులు అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇంకొన్నిసార్లు ఏమంటుందంటే కన్జ్యూమర్ సంబంధించిన ప్రొటెక్షన్ ఉంటుంది, రైట్స్ ఉంటాయి కాబట్టి, వాళ్ళ కన్జ్యూమర్స్కి రైట్స్ ఉంటాయి కాబట్టి ఆ రైట్స్ ప్రొటెక్షన్కి ఒక సంస్థ తమ ఆధ్వర్యంలో ఒక విభాగం ఉంటుంది, ఒక నిఘా విభాగం లాగా ఉంటుంది అనమాట. వీళ్ళంతా కలిసి ఎంక్వైరీ చేస్తారనుకోండి ఏదైనా ఇష్యూ పైన. ఎంక్వైరీ చేసినప్పుడు దాంట్లో వ్యాపారులు అంటే ట్రేడ్ చేసే వాళ్ళు తప్పు చేస్తున్నారు అనేది వాళ్ళకు ఎంక్వైరీలో బయటపడితే వాళ్ళకు 6 months నుండి 5 జైలు శిక్ష వరకు ఉంటుంది. 6 months వరకు జైలు శిక్ష విధిస్తారు. అండ్ 20 lakhs వరకు జరిమానా, పెనాల్టీ కూడా విధించే అవకాశం ఉంటుంది. సో మనకి ఎగ్జామ్స్లో ఎట్లా అడుగుతారంటే వీళ్ళకు కల్తీ వస్తువులు అమ్మితే ఎంత ఉంటుంది శిక్ష, కొత్త గైడ్లైన్స్ ప్రకారము. కామర్స్ వాళ్ళు కంపల్సరీగా ఫాలో అవ్వాల్సిన రూల్స్ కింద ఏ దేశం తయారు చేశారు వస్తువులని కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఆప్షన్స్లో మనకి ఇస్తుంటారు. సో వీళ్ళు విచారణ చేపట్టి వాళ్ళు ఎంక్వైరీలో తెలిస్తే మాత్రం వాళ్ళకు 6 months వరకు జైలు శిక్ష ఉంటుంది, 20 lakhs వరకు జరిమానా విధిస్తుంటారు. అండ్ కొన్నిసార్లు మనం చూస్తుంటాం యాడ్స్ అనేవి వస్తుంటాయి, మిస్లీడ్ చేస్తుంటారు యాడ్స్ ద్వారా. సో తప్పుడు ప్రకటనలు చేసిన వాళ్ళకు కూడా, ఆ సంస్థలకు కూడా 2 years వరకు ఇంప్రిజన్మెంట్ ఉంటుంది అండ్ 1 lakh వరకు జరిమానా ఉంటుంది. సో ఎంత పెనాల్టీ, ఎంత ఇంప్రిజన్మెంట్ ఉంటుంది అనేది మనకు చాలా ఇంపార్టెంట్. దేనికి ఎంత ఉంటుంది అనేది మనకు మెయిన్గా ఇక్కడ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అండ్ తప్పుడు ప్రకటనలు చేస్తే ఎంత అంటే 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది, 1 lakh వరకు పెనాల్టీ అనేది విధించవచ్చు. అండ్ అదే తప్పు రిపీటెడ్గా వాళ్ళు మళ్ళీ చేస్తూనే ఉంటే వాళ్ళకు 5 years వరకు జైలు శిక్ష విధిస్తారు అండ్ 50 lakhs వరకు కూడా జరిమానా విధించే అవకాశం ఉంటుంది. అండ్ కల్తీ వస్తువులు అమ్ముతారు అనుకోండి, అట్లా అమ్మిన వాళ్ళకు 6 నెలల పాటు జైలు శిక్ష ఉంటుంది, 1 lakh వరకు వాళ్ళకి పెనాల్టీ ఉంటుంది. సో కల్తీ ఎందుకు అమ్మొద్దు, దాని ద్వారా ఇంకొకటి నష్టం జరుగుతుంది తీసుకున్న వాళ్ళకు అనే ఉద్దేశంతోనే కల్తీ అమ్మొద్దు. కాబట్టి ఆ కల్తీ జస్ట్ అమ్మితే ఏం జరగకపోయి ఉండొచ్చు కొన్న వాళ్ళకు, బట్ ఆ కల్తీ వస్తువులు అమ్మితే చాలు 6 months నుండి జైలు శిక్ష వరకు 6 months జైలు శిక్ష ఉంటుంది, 1 lakh వరకు వాళ్ళకు
పెనాల్టీ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఈ కల్తీ వస్తువులు కొన్న తర్వాత వాళ్ళకి ఏదైనా గాయాలు అవ్వచ్చు, లేకపోతే తీవ్రంగా వాళ్ళకు గాయాలు అవ్వచ్చు, లేదా చచ్చిపోవచ్చు తీసుకున్న వాళ్ళ వస్తువులు, అంటే ఎలాంటి ప్రొడక్ట్స్ అయినా. సో దీని ప్రకారము వాళ్ళని 3 కేటగిరీస్గా డివైడ్ చేసి ఈ కల్తీ వస్తువులు అమ్మిన వాళ్ళకు శిక్ష డిఫరెంట్గా ఉందన్నమాట. సపోజ్ వాళ్ళకు ఏదైనా గాయాలైతే, ఆ వస్తువుల ద్వారా గాయాలైతే అప్పుడు వాళ్ళకు ఏడాది వరకు జైలు శిక్ష ఉంటుంది, 3 lakhs వరకు పెనాల్టీ అనేది విధిస్తారు. అదే తీవ్రమైన గాయాలైతే 7 years వరకు జైలు శిక్ష ఉంటుంది అండ్ 5 lakhs వరకు పెనాల్టీ అనేది విధిస్తారు. ఒకవేళ ఆ కల్తీ వస్తువుల ద్వారా కంప్లీట్గా మనిషి చనిపోతే వాళ్ళకు 7 years నుండి లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు శిక్ష ఉంటుంది. 10 లక్షలు తగ్గకుండా వాళ్ళకు పెనాల్టీ కూడా విధించే అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఇది మొత్తం కాన్సెప్ట్ అంతా. అండ్ మనము ఎగ్జామ్స్లో లాస్ట్ 1986లో ఉన్న యాక్ట్కి లాస్ట్ ఇయర్ యాక్ట్కి కంపేర్ చేసుకుని చదవాల్సి ఉంటుంది. అండ్ రీసెంట్గా వచ్చిన మార్పులు కాబట్టి ఈ కామర్స్కు గవర్నమెంట్ పోనీ థియరీలో చూస్తే మనకు ఈ కామర్స్ గురించి సెంట్రల్ గవర్నమెంట్ ఎలాంటి గైడ్లైన్స్ తీసుకొచ్చింది ఇలాంటివన్నీ అడుగుతుంటారు. ఇదేమంటే చైనా సంబంధించిన యాక్ట్, చైనా సంబంధించిన ఒక ఎక్స్పెరిమెంట్ ఇది. దీంట్లో చైనా వాళ్ళు ఏం చేస్తున్నారంటే థియోన్వెన్ అనే ఒక ప్రయోగం చేస్తున్నారు. ఇది మార్స్ పైన చేస్తున్నారు. మార్స్ పైన వీళ్ళు ప్రయోగం చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు అంటే యుఎస్ఏ అనుకుంది ఈ మంత్ ఎండింగ్లో చేయాలి అని చెప్పి మార్స్ పైకి ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు కాబట్టి యుఎస్ఏ వాళ్ళు ఇంకొంచెం చేయాలనుకుంటున్నారు. అంతకంటే ముందే చైనా అంటే July 23 ఈ ప్రయోగం చేపట్టింది. ఎందుకోసం అంటే ఇంకా అడ్వాన్స్గా అమెరికాకు చైనాకు ఇప్పుడు పోటీ అని చెప్పొచ్చు ఈ మార్స్ మిషన్ గురించి. సో మనం కూడా చేసాము. అండ్ ఇప్పుడు చైనా ఫస్ట్ టైం, మెయిన్ పాయింట్ ఏమంటే ఇప్పుడు చైనా అంత పెద్ద దేశము, ఇది ఫస్ట్ టైం మార్స్ మిషన్ చేస్తుంది. సో ఈ ప్రయోగం అమెరికా చేసే లోపే, ఈ మంత్ ఎండింగ్లో చేసే లోపే ముందే మేము చేయాలనే పట్టుదలతో చైనా ఈ మిషన్ని స్టార్ట్ చేసింది. ఈ పేరు ఏమంటే తియాన్వెన్ అనేది గుర్తుంచుకోవాలి. సో మన ఎగ్జామ్స్లో ఈ తియాన్వెన్ అనేది దేనికి సంబంధించింది, ఏ దేశం ప్రయోగించింది, ఇలాంటివన్నీ అడుగుతారు. సో ఎందుకు ఇప్పుడు ఇప్పుడే ఎందుకు చేయాలనుకుంటున్నానంటే ఈ మార్స్ అనేది అంటే ఈ అంగారక గ్రహం అనేది భూమికి దగ్గరగా వచ్చింది. సో ఈ దగ్గరకు వచ్చిన టైంలోనే ఎక్స్పెరిమెంట్ చేయాలి, ఇప్పుడు ప్రయోగం చేపట్టాలని అనుకుంటున్నారు. ఈ మిషన్ పేరు ఏమంటే తియాన్వెన్ అనగా Tianwen-1. దీనిపైన ఫస్ట్ టైం చేస్తున్నారు. సో మనకు ఎట్లా అడగొచ్చు అంటే ఎగ్జామ్స్లో ఈ తియాన్వెన్ అంటే ఏంటి అని అడగొచ్చు. అంటే ఇది అర్థం, ఈ లిటరల్ మీనింగ్ ఏమంటే స్వర్గానికి ప్రశ్నలు సంధించడం. వాళ్ళంటే అక్కడ స్వర్గం ఏదో ఉంది అంతరిక్షంలో, సో వాటి స్పేస్ మొత్తంలో ఏదో జరుగుతూ ఉంటుంది, మనకి ఇప్పటికీ మిస్టరీ ఉంటుంది కాబట్టి ఇంకా స్వర్గం ఉంటుందని ఊహించుకొని దానికే అంటే ఇది బ్లైండ్గా మనం గుర్తుంచుకోవడం కొరకు ఈ లిటరల్ మీనింగ్ ఏమంటే స్వర్గానికి ప్రశ్నలు, అంటే అక్కడ మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం కాబట్టి ప్రశ్నలు సంధిస్తున్నాము, అక్కడ మనము మొత్తము రీసెర్చ్ చేయబోతున్నాము అనే ఉద్దేశంతో ఈ పేరు పెట్టారు. చైనీస్ భాషలో ఆ మీనింగ్ ఉందన్నమాట అది. సో దీంట్లో సేమ్ మనం ఎట్లా ప్రయోగించినామో మనకు ఎట్లా ఉన్నాయో మన మిషన్లో రోవర్, ల్యాండర్, ఆర్బిటర్ ఇవన్నీ కూడా సేమ్ అట్లనే ఉంటుంది. అందుకనే ఇండియా మన యొక్క మార్స్ మిషన్ ఎట్లా ఉందో అట్లానే ఉంటుంది మన చైనా వాళ్ళది కూడా. ఇది దేని ద్వారా ప్రయోగిస్తున్నారు అనేది అడుగుతారు. మెయిన్గా ఏ కంట్రీ, దేని పేరేంటి, లిటరల్ మీనింగ్, ఎందుకంటే చాలా మంచి మీనింగ్ ఉంది కాబట్టి అలాంటి క్వశ్చన్స్ అనేవి అడిగే అవకాశం ఉంటుంది ఎగ్జామ్స్లో. ఇది ఒక రాకెట్, అంటే అడ్వాన్స్ రాకెట్ కావాలి కాబట్టి ఇంత పెద్ద ప్రయోగానికి కొరకు దీన్ని March 5 అనే ఒక రాకెట్ ద్వారా ప్రయోగిస్తున్నారు. అండ్ ఇది ఎంత దూరం ప్రయాణిస్తుందంటే ఇది అంటే చాలా మగన పక్కన ఉన్నదేం కాదు కదా ప్లానెట్ అనేది, కాబట్టి దాదాపు 7 months టైం పడుతుంది. 7 months టైం బట్టి ఎంత డిస్టెన్స్ అంటే 5.5 కోట్ల కిలోమీటర్లు, 5.5 crore kilometers అంత దూరం అది ప్రయాణం చేసి ఎప్పుడు చేరుతుంది మరి అంటే నెక్స్ట్ ఇయర్ 2021లో February 1st ఈ తియాన్వెన్ అనేది చేరుతుంది అనమాట. ఈ ప్రయోగం మొత్తం అక్కడ చేరి అక్కడ రీసెర్చ్ స్టార్ట్ చేస్తుంది అనమాట ఒక్కొక్కటి. సో ఈ మొత్తం ఈ మార్స్ చుట్టూ తిరుగుతుంటుంది. ఏం తిరుగుతుంటుంది, ఇక్కడ పంపించిన వాటిల్లో నుంచి ఆర్బిటార్ తిరుగుతుంటుంది. ఈ మార్స్ చుట్టూ ఈ ఆర్బిటార్ తిరుగుతూ మొత్తము ఇక్కడ ఉండే వాతావరణం ఎట్లా ఉందని పరిశీలిస్తూ ఉంటుంది. తర్వాత ల్యాండర్ సహాయంతో రోవర్ ఇక్కడ దిగుతుంది అనమాట. ల్యాండర్ అంటేనే ల్యాండింగ్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఆ ల్యాండర్ సహాయంతో రోవర్ మార్స్ పైన దిగి అక్కడ మట్టిని తీసుకొని శాంపుల్ తీసుకొని ఎట్లా ఉన్నాయి, దీంట్లో ఉండే మినరల్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇది ప్రయోగం చేయబోతున్నారు. సో ఈ ఫస్ట్ ఏమంటే చైనా చేపట్టిన ఇది మార్స్ మిషన్, ఎప్పుడు చైనా చేయలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం. అండ్ ఇంకొకటి ధృవాస్త్ర, ఇది ధృవాస్త్ర అంటున్నారు, రెండు కలిపి చదువుతున్నారు, ధృవ అస్త్ర అని కూడా చదువుతున్నారు. సో ఇది ఏమంటే ఇది మనం చాలా అడ్వాన్స్డ్, ప్రపంచంలోనే చాలా అడ్వాన్స్డ్ ఇది యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ హెలీనా అంటున్నారు. సో దీని పేరు మళ్ళీ ధృవాస్త్ర అని పెట్టారు. ఈ హెలీనా అనే దానికి పేరు ధృవాస్త్ర అని పెట్టారు. ఏమంటే దీన్ని ఎట్లా హెలీనా అంటున్నారంటే హెలికాప్టర్ ఆధారిత
నాగ్ మిసైల్ ఇది. సో మిసైల్ ఏమంటే నాగ్ మిసైల్ ఇది. ఇది హెలీనా అంటారు, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ హెలీనా. దీనికి పేరు పెట్టారు కొత్తగా ఇప్పుడు, ధృవాస్త్ర అని పెట్టారు. ఎవరు తయారు చేశారు అనేది చాలాసార్లు ఎగ్జామ్స్లో అడుగుతారు, గ్రూప్ 2 గ్రూప్ 1 లెవెల్లో కూడా, ప్రిలిమ్స్ లెవెల్లో. వీటిని DRDO తయారు చేసింది. దీన్ని టెస్ట్ చేశారు. టెస్ట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 3 టైమ్స్ ఈ మంత్లో టెస్ట్ చేసినప్పుడు ఇది సక్సెస్ఫుల్గా పనిచేసింది అనమాట. సో ఇది ఎందుకోసం అంటే శత్రువుల యొక్క ట్యాంక్స్ అనేవి వాళ్ళు పేల్చేస్తుంది అనమాట. ఇది యాంటీ ట్యాంక్ అంటే అంతే కదా, శత్రువుల యొక్క ట్యాంక్స్ అనేది ఇది పేల్చేసేది ధృవాస్త్ర. సో ఓన్లీ డైరెక్ట్గా అడగవచ్చు, ధృవాస్త్ర అనేది దేనికి సంబంధించిందని అడగవచ్చు. ప్రయోగం విజయవంతం అయింది అని ఎప్పుడు ప్రయోగించారని అడగవచ్చు, రీసెంట్ ఎగ్జామ్స్లో అడిగితే కూడా. సో దీనికి హెలీనా పేరు ఏంటంటే ధృవాస్త్ర. మెయిన్గా ఏమంటే మనం చాలా అడ్వాన్స్ అనమాట ఇది. దీన్ని DRDO తయారు చేసింది అంటున్నాము. దీన్ని ఎట్లా ప్రయోగిస్తారంటే హెలికాప్టర్స్ ద్వారా ప్రయోగిస్తారు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఉండే మొత్తం క్షిపణుల్లో ఇలాంటి తరహా అంటే ఈ యాంటీ ట్యాంక్లో ఇది చాలా మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూస్ చేస్తున్నాం మనము. సో ఆకాశం నుండి కూడా కింద ఉండే శత్రువుల బంకర్స్ ఉంటాయి కదా వాళ్ళవి, వాటన్నిటిని కూడా ఈ మిసైల్ సహాయంతో పేల్చేయచ్చు. సో ఇది మొత్తం మనకి మిలిటరీలో పనికి వస్తుంది అనమాట. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ 2 ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. 2 ఆర్డినెన్స్ దేని గురించి అంటే వ్యవసాయం, ఇప్పుడు రైతులు పండించే వాళ్ళ దగ్గర ఉండే ప్రొడక్ట్స్ కానీ క్రాప్ అంతా ఈల్డ్ వచ్చిన తర్వాత వాటిని ఎట్లా అమ్మాలనేది కూడా, అంటే లిటరల్గా గవర్నమెంట్కి అట్లా అమ్మాలి కాకుండా వాళ్ళు ప్రైవేట్గా అమ్మడం కొరకు, దాన్ని కూడా ఆన్లైన్లో అమ్మడం కొరకు ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడము, వాటికి ఎలాంటి ఫీ వసూలు చేయకుండా కొన్ని ఆర్డినెన్స్ 2 ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీని ప్రకారం ఏమంటే వ్యవసాయ ఉత్పత్తులని అమ్మడానికి, కొనడం అమ్మడం ఇవన్నీ కొరకు ఈ ఆర్డినెన్స్ అనేవి వచ్చినాయి. దీని ప్రకారము రైతులు వ్యవసాయ మార్కెట్ల బయట కూడా, అంటే మండీలోనే అవసరం లేకుండా బయట కూడా ఈజీగా అమ్మొచ్చు. అండ్ ఎప్పుడు అమ్మొచ్చు అంటే పంటకు వాళ్ళకు దిగుబడులకు అమ్మకము ఎప్పుడు ప్రైవేట్ వాళ్ళకి అమ్మొచ్చు, ముందే వాళ్ళు అగ్రిమెంట్ చేసుకోవచ్చు అనమాట. ఎవరితో? ప్రైవేట్ సంస్థలతో రైతులు ముందే ఒక అగ్రిమెంట్ చేసుకోవడానికి కొరకు, అంటే అది లీగల్ అనమాట. ఇప్పుడు వాళ్ళు మోసం చేసి ప్రైవేట్ వాళ్ళు కొనడం అట్లా కాకుండా ఇది లీగల్గా కంప్లీట్గా వాళ్ళ రైతులు అడిగే హక్కు కూడా ఉంటుంది అనమాట. సో దీని ప్రకారం ఒప్పందం చేసుకున్నాము, దీని ప్రకారం ఇంత అమౌంట్ మాకు ఇస్తా అన్నారు, మాకు ఇంత వచ్చింది, మీరు ఇవ్వాలని అడిగే హక్కులాగా ఉంటుంది అన్నమాట. గవర్నమెంట్ లీగలైజ్ చేసింది కాబట్టి ఆర్డినెన్స్ ద్వారా. సో దీని ప్రకారం ఏమంటే రైతులు ఇక్కడ కొనొచ్చు అమ్మొచ్చు అని అడుగుతారు ఎగ్జామ్స్లో, మనం కన్ఫ్యూజ్ చేయడం కొరకు. రాష్ట్రంలోనే అమ్మాలా అంటే రాష్ట్రంలోనే కాదు, రాష్ట్రం లోపల రాష్ట్రం బయట కూడా ఎట్లాంటి అవరోధాలు లేకుండా అమ్మొచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూస్తే ఈ వ్యవసాయ ఉత్పత్తి సేకరణ కేంద్రాలు ఎక్కడ అమ్మొచ్చు అంటే ఫ్యాక్టరీస్, ఏమంటే ఫ్యాక్టరీస్ దగ్గర అమ్మొచ్చు, గోదామ్స్ కానీ, ఈ కోల్డ్ స్టోరేజ్ కానీ, ఇవన్నిట్లో కూడా రైతులని అమ్మవచ్చు. ఇంకా ఆన్లైన్లో, అంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా కూడా రైతులు వీటిని సేల్ చేయొచ్చు. సో ఎవరు చేయాలి మరి ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ అంటే ప్రైవేట్ సంస్థలు కానీ, వ్యవసాయ సంస్థలు కానీ, ఇంకెవరైనా. అంటే ఇప్పుడు అంటున్నాం వీళ్ళకి అన్ని రోజులు అథారిటీ లేదు చేయడానికి, బట్ ఇప్పుడు అథారిటీ వచ్చినట్టు. ప్రైవేట్ సంస్థలు కానీ, వ్యవసాయ సంఘాలు కానీ, ఇవన్నీ కూడా అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు కూడా ఈ మాధ్యమాల ద్వారా అమ్మవచ్చు. అయితే ఇది మనకు ఏమంటే తప్పనిసరిగా వీళ్ళు గైడ్లైన్స్ ఫాలో అవ్వాల్సింది. ఈ ట్రేడింగ్ అనేది ఇష్టం వచ్చినట్టుగా అమ్మడానికి వీల్లేదు. ఈ ట్రేడింగ్ అని గైడ్లైన్స్ ఉన్నాయి కాబట్టి అన్నిటిని ఫాలో అవుతూ వాళ్ళు అమ్మాల్సి ఉంటుంది. ఎవరైనా ఈ రూల్స్ని వైలేట్ చేసినట్టయితే వాళ్ళకు 50,000 నుండి ₹1,00,000 వరకు జరిమానా విధిస్తుంటారు. ఇంకా రైతులకు ప్రొటెక్షన్ మెయిన్ కాబట్టి, అంటే ఆన్లైన్లో అమ్ముతున్నాం వాళ్ళకి ఇలాంటి ప్రొటెక్షన్ ఉండదు, తీసేసుకుంటారో మళ్ళీ డబ్బులు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ఉంటారు, రైతులు మోసపోయే అవకాశం ఉంటుంది కాబట్టి, సో అట్లా కాకుండా ఎప్పుడైతే ఈ రైతులు అమ్మేస్తుంటారో అదే రోజున వాళ్ళకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది, లేదా మ్యాక్సిమం 3 days లోపు రైతులకు డబ్బులు అనేది పేమెంట్ అనేది చేసేయాలి. ఇంకా దీని ప్రకారం ఈ గవర్నమెంట్ ఎలాంటి ఫీ అనేది తీసుకోదు. ఇట్లా చేస్తున్నారు కాబట్టి రైతులకు సంబంధించిన ఈ అమ్మడము కొనడము ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ పైన కూడా గవర్నమెంట్ ఎలాంటి ఫీ కానీ, పెనాల్టీ కానీ, అంటే ఎలాంటి డ్యూటీ కానీ ఏమి ఇంపోజ్ చేయదన్నమాట. అండ్ ఇంకో కరెంట్ అఫైర్స్ ఏమంటే, ఒకటి దేశంలో ఫస్ట్ టైం అంటే తొలి కార్గో ఎక్స్ప్రెస్ అనేది వచ్చింది. ఎక్కడ ఉంటుంది? సౌత్ సెంట్రల్ రైల్వే కింద ఇది స్టార్ట్ అవుతుంది, తొలి కార్గో ఎక్స్ప్రెస్. కార్గో అంటే మనము ఏమంటున్నాము? గూడ్స్ అంటున్నాము. గూడ్స్ ట్రైన్ ఎట్లా ఉంటుంది? ఎప్పుడు అవుతుందో ఎక్కడ అవుతుందో తెలియదు, ఎన్ని రోజులకు వస్తుందో తెలియదు. అట్లా కాకుండా తొలి కార్గో ఎక్స్ప్రెస్ అనేది ఇప్పుడు ఫాస్ట్గా రావడం కొరకు వీటినంతా వస్తుంది. ఈ ప్రాజెక్ట్ అనేది August 5th ఇయర్లో August 5th నుండి స్టార్ట్ అవుతుంది. ఇది ఎక్కడి నుంచి అంటే సికింద్రాబాద్ ఢిల్లీ మధ్యలో నడుస్తూ ఉంటుంది. సో మనకు మెయిన్ పాయింట్ ఏమంటే తొలి కార్గో ఎక్స్ప్రెస్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? August 5th. అండ్ ఏ ప్రాంతాల మధ్య అని అడుగుతుంటారు.
సికింద్రాబాద్ మరియు ఢిల్లీ మధ్యలో. సో దీని ద్వారా ఫాస్ట్గా ఒక ఇన్నోవేటివ్ మెథడ్లో ఫాస్ట్గా అవ్వాలి గూడ్స్ అనేవి. చిన్న చిన్న గూడ్స్ కూడా వాళ్ళకు అంటే ఎవరైనా కన్జ్యూమర్స్ కానీ ట్రేడర్స్ కానీ బిజినెస్ పర్సన్స్ కానీ చిన్న చిన్న లోడ్లో ఉంటే కూడా దాన్ని కూడా ఇవ్వడం కొరకు దీన్ని తీసుకొస్తున్నారు అనమాట. సో దీని ద్వారా ఎంత టన్నుకు 2,500 రూపాయలని ఛార్జ్ చేస్తున్నారు. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అనేది. నెక్స్ట్ వీడియోలో మిగతా కరెంట్ అఫైర్స్ చూద్దాం.